ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులను తీవ్రంగా వంచింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి సాయుధ దళాలు అంటే త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో వాటికి సైనిక బలగాలను ఎంపిక చేసుకునే విధానం 2022 జూన్ 14న అగ్నిపథ్ అని ఒక పథకాన్ని తీసుకొచ్చింది. మరి 2022 జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చి రేపు జూన్ 2024 వస్తే 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటిదాకా నియామకాలు చేపట్టలేదు. మరి 2022 కంటే ముందు 2018, 19, 2019, 20, 2020, 2021, 2021, 22 సంవత్సరాలలో అంటే మోడీ రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాలు అసలు ఈ త్రివిధ దళాలలో సైనికుల నియామకమే జరపలేదు. 4 ఏళ్ళు వరుసగా 2020లో మొదటిసారి కోవిడ్ వచ్చింది, 2021లో రెండోసారి కోవిడ్ వచ్చింది. కానీ మోడీ గారు చెప్పిన సమాధానం ఏంటంటే కోవిడ్ వల్ల నియామకాలు జరపలేదని. 19లో కోవిడ్ లేదు, 2021 చివరిలో కోవిడ్ లేదు. ఆ సాకుతో మోడీ గారు నింపకపోవడం వల్ల 1,55,000 నుంచి 1,66,000 సైనిక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి వాటిని నింపుతా అని అగ్నిపథ్ అనే ఒక పథకం తీసుకొచ్చి కేవలం సెలెక్ట్ అయిన వాళ్ళు 4 సంవత్సరాలు పనిచేయాలి, అందులో పనితీరు బాగా రుజువు చేసుకున్నటువంటి 25% మందిని రెగ్యులర్ సైనికులుగా ప్రమోట్ చేస్తాము, 75% మందిని 4 ఏళ్ల తర్వాత పెన్షన్ కూడా లేకుండా ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఇంటికి పంపిస్తామని చెప్పిండ్రు. మరి ఆ రోజే అఖిల భారత జాతీయ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నేతృత్వం చేసి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసి నిలబడ్డటువంటిది రాహుల్ గాంధీ గారు. మరి వాళ్ళ రాహుల్ గాంధీ గారు రాహుల్ జోడో యాత్రలో, భారత్ జోడో యాత్రలో, భారత్ న్యాయ యాత్రలో తిరుగుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది యువకులు రాహుల్ గాంధీ గారిని కలిసి మాకు ఉద్యోగాలు రావడం లేదు, సైనిక దళాల్లో మాకు ప్రవేశం లేదని రాహుల్ గాంధీ గారు చెప్పుకుంటున్నారు. మరి మోడీ గారు ఇవాళ అగ్నిపథ్ను వద్దంటే తీసుకొచ్చినావు, దాంట్లో చేరిన సైనికులకు అగ్ని వీరులు అని పేరు పెట్టినావు, ఎందుకు నియామకాలు చేపట్టడం లేదు? దాంట్లో 4 ఏళ్ళు పనిచేయాలి. ఒక సైనికుడు ఆ 4 ఏళ్లలో సరిహద్దు ప్రాంతంలో కానీ లేదా ఏదైనా యుద్ధంలో కానీ పాల్గొని వీర మరణం చెందితే ఆయనకు పెన్షన్ ఇవ్వడు, ఆయన కుటుంబానికి కూడా పెన్షన్ లేదు, ఎటువంటి సౌకర్యం లేదు. మరి సైన్యంలో చేరినటువంటి వ్యక్తి అనుకోకుండా చనిపోతే తనకు కానీ తన కుటుంబానికి కానీ 1 రూపాయి కూడా రాదు ప్రభుత్వం నుంచి అన్నప్పుడు ప్రాణాలకు తెగించి ఎట్లా పోరాటం చేస్తాడో మోడీ గారు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ అగ్నిపథ్ రద్దు చేయండి. గతంలో ఒక వీరుణ్ణి సెలక్షన్ చేసుకుంటే 18 నెలలు శిక్షణ ఇచ్చేవాళ్ళు. ఇవాళ అగ్నిపథ్ స్కీమ్ కింద సెలెక్ట్ అయిన వారికి కేవలం 6 నెలలే శిక్షణ ఇస్తున్నారు. మరి అంతా హిమాలయాల్లో మంచు కొండల్లో
దట్టమైన అరణ్యాలలో సైనికుడు పనిచేయాలంటే 6 నెలల శిక్షణ ఏమాత్రం సరిపోదు. కాబట్టి ఇప్పటికైనా ఖాళీగా ఉన్నటువంటి 1,60,000 వివిధ దళాలు అంటే త్రివిధ దళాల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేయాలని రాహుల్ గాంధీ గారు ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నారు. వారికి మద్దతుగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. మోడీ గారు అధికారంలోకి రాకముందు సంవత్సరానికి 2 కోట్లు అన్నాడు. నేను అనలేదు అన్నాడు. మా మోడీ అనలేదని బీజేపీ వాళ్ళు అన్నారు. మరి ఎన్ని కోట్ల ఉద్యోగాలు అన్నారో కూడా తెలియజేయాలి. మోడీ గారు రాకముందు ఈ దేశంలో 8 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉండే 2014 మే 16 తారీఖు కంటే ముందు. ఇవాళ 2024 సంవత్సరం వచ్చేసరికి ఆ 6 లక్షల నుంచి 19,70,000 ఉద్యోగాలు నింపడం లేదు. ఈ జిల్లాలో ఇవాళ ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి పోటీ పడుతున్నారు పార్టీ తరఫున అభ్యర్థిత్వాల కోసం కొంతమంది. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో లేదా మహబూబ్ నగర్ పార్లమెంట్ లో 2014 నుంచి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది లేదా ఎన్ని ఉద్యోగాలు కూడా వెలికింది. ఇవాళ రైల్వేస్ ప్రైవేట్ పరం చేసిండ్రు, ఉద్యోగులు లేరు. ఇక్కడ రైల్వే స్టేషన్ ముందర ఉన్న బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరం చేసిండ్రు, కొత్త ఉద్యోగాలు లేవు. ఉన్నవా